హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హెర్త. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. మా కాశీ యాత్రలో డే 2 ఎలా జరిగిందో చూద్దాం. మేము ఇప్పుడు గంగా నదికి వెళ్తున్నాం. దశ అశ్వమేధ్ ఘాట్ ఇది. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ బై వాక్ వెళ్ళొచ్చు ఈ ఘాట్కి. ఇదే ఘాట్. ఇక్కడనే గంగా హారతి జరుగుతుంది సాయంకాలం పూట. కానీ మేము వెళ్ళిన టైం వరదలు అవ్వడం వలన ఇక్కడ హారతులు అనేవి జరగలేదు, వేరే చోట జరిగాయంట. ఇక్కడ ఉన్న పడవలలో మొత్తం అన్ని ఘాట్లు తిప్పుతారు, కానీ వరదల వలన ఆ బోట్లన్నీ అక్కడ ఆగిపోయాయి. ఫుల్ సెక్యూరిటీతో ఒక లిమిట్ వరకు గంగా స్నానానికి అనుమతి ఇచ్చారు అక్కడ. మేము ఇంకా గంగా స్నానం చేసి ఆ తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళాం. ఇదే కాశీ విశ్వనాథుని ఆలయం. కాశీ విశ్వనాథుడు అంటారు, కాశీ విశ్వేశ్వరుడు అని అంటారు. రెండు పేర్లు ఆయనవే. కాశీ లేదా వారణాసి అని కూడా అంటారు. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడ గంగలో కలవడం వలన వారణాసి అనే పేరు వచ్చిందంట. కాశీకి మరొక పేరు కలదు, అదే బెనారస్. ఆ పేరు బ్రిటిషర్స్ పెట్టారు. నైట్ టైము ఇలా ఉంటుంది. ఈ లోపలనే మొదటి గోపురంలో కాశీ విశ్వనాథుడు ఉంటారు. అలాగే అన్నపూర్ణాదేవి, నందీశ్వరుడు ఆలయాలు కూడా లోపల ఉంటాయి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే పాలు అలాంటివి అమ్ముతారు. దేవునికి అభిషేకం మన చేతులతో మనం చేయొచ్చు. అంటే డైరెక్ట్గా దేవుడి మీద పోయలేము, అక్కడ ఒక పైప్ లాంటిది ఉంటుంది. ఆ పైప్ దగ్గర మనం పోస్తే అవి డైరెక్ట్గా దేవుడి మీదకి వెళ్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ అనేది ఫ్రీ లైన్. ఇక్కడ నుంచి గోపురం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వరకు మనకి ఫోన్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మనకి ఇంకా లోపలికి ఫోన్ ఎలా ఉండదు. పాలు అమ్ముతున్న పక్కనే ప్రసాదం కూడా అమ్ముతున్నారు. లడ్డూ ప్రసాదం చాలా బాగుంది. ఇక్కడ ఏ దర్శనానికి ఎంత, అలాగే హారతులకి ఎంత, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి ఈ బోర్డులో. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చదువుకోండి ఒకసారి. ఇక్కడ 3D ఎఫెక్ట్లో పంచహారతులు ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నారు. 10 minutesకి 150 రూపీస్ అంట. ధీమహి చూస్తుంది ఇక్కడ. ఈ 3D ఎఫెక్ట్ దాని పక్కనే మనకి సెల్ ఫోన్స్ అలాంటి వాల్యుబుల్స్ అన్నీ ఇక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు. వాష్రూమ్స్ తర్వాత ఇటు బయట వైపు డ్రింకింగ్ వాటర్ ఉంది. ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత కూర్చుంటాకి స్టెప్స్ లాగా కట్టారు. గుడి ప్రాంగణం అయితే చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఒక చిన్న పేపర్ ముక్క కూడా కనిపించలేదు, అంత నీట్గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న లైన్ ఉచిత దర్శనం లైన్. సెల్ ఫోన్స్ పెట్టే లాకర్ ఆపోజిట్లోనే లాక్టేషన్ రూమ్ ఉంది, ఫీడింగ్ మదర్స్ కోసం. గుడి ప్రాంగణంలోనే చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. ఫస్ట్లో మేము ఇవి చూసి రూమ్స్ అనుకున్నాము. గుడి లోపల రూమ్స్ ఉన్నాయి స్టే చేయడానికి అలా అని అనుకున్నాము, కానీ లోపలికి వెళ్ళి చూస్తే తెలిసింది మొత్తం అన్ని షాప్స్.
మాకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అక్కడే కూర్చున్నాము. ఆ తర్వాత గేట్ 1లో నుంచి బయటికి వెళ్ళాము. అసలు అటువైపు ఏముంటుందనేది మాకు తెలియదు, అలా చూసుకుంటూ బయటికి వెళ్ళాము. దర్శనం అయిన తర్వాత 1 గంట సేపు పైన మేము గుళ్ళోనే కూర్చున్నాం. అసలు బయటికి రావాలనిపించలేదు, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక 1 అవర్ అలా కూర్చున్న తర్వాత ఇంకా గేట్ 1లో నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ 2 నందులు కనిపిస్తున్నాయి కదా, వాటి ఆపోజిట్లో శివలింగాలు ఉన్నాయి. కాశీలో అడుగడుగున శివలింగాలే కనిపిస్తాయి. అందుకనే కాశీలో ఉన్న కట్టడాలన్నీ అలాగే ఉంచేశారు. ఏ కట్టడం తవ్వినా గానీ శివలింగం కనిపిస్తుంది ఇక్కడ. ఇదంతా మీరు చూడాలంటే గేట్ 1లో నుంచి బయటకు వస్తేనే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. మొత్తం 4 గేట్లు ఉంటాయి. వేరే గేట్లోకి వెళ్ళిపోతే అటు రోడ్ సైడ్కి వెళ్ళిపోతారు. మేము ఈ గేట్ 1లో నుంచి వచ్చేటప్పుడు తెలీదు ఇక్కడ గంగా నది ఉంటుందని. చూసి మేమైతే షాక్ అయ్యాము. యాక్చువల్గా మా గోదావరిని చూసిన తర్వాత ఈ గంగా నదిని చూస్తే గోదావరి నది నాకు చాలా చిన్నగా అనిపించింది, ఒక చిన్న కాలువలాగా అనిపించింది. ఇంకా దేవుడి దర్శనం అయిపోయింది, గంగా నదిని చూసేసాము. సరే ఇక్కడ మణికర్ణికా ఘాట్ దగ్గర అని చెప్పేసి అన్నారు. ఇంకా అటువైపు వెళ్దామని చెప్పేసి అని బయటకు వచ్చాము. కానీ మేము రైట్ సైడ్ వెళ్ళకపోయి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము బయటికి రాగానే. దానివల్ల 2 అవర్స్ ఆ గల్లీల్లోనే తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాము. మీరు మాకులాగా కన్ఫ్యూజ్ అయ్యి టైం వేస్ట్ చేసుకోమాకండి. ఇక్కడ మణికర్ణికా ఘాట్లో హరిశ్చంద్ర ఘాట్లో శవాలన్నీ కాలుస్తారంట. చాలా మంది ఇక్కడ కాశీ వచ్చి ఇక్కడ చనిపోవాలని కోరుకుంటారు. అలా కోరుకుంటే మరొక జన్మ ఉండదు, మెయిన్ మనిషి జన్మ ఉండదు అని చెప్పేసి అందరూ నమ్ముతారు. మేము ఈ మణికర్ణికా ఘాట్కి వెళ్ళాము, కానీ ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ని అక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక డెడ్ బాడీ రెడీగా ఉంది. అవన్నీ చూసేసరికి ఇంకా బ్యాక్ అయిపోయాము, చూడలేకపోయాము మేమైతే. కానీ చూడాలి అని అంటారు, కానీ అక్కడ వరకు వెళ్ళాం కానీ ఇంకా ముందుకైతే వెళ్ళలేదు మేము. ఇంకో విషయం చెప్పాలి, మణికర్ణికా ఘాట్లో ఒక కుండం అనేది ఉంటుంది, అంటే చిన్న కొలనులాగా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. అక్కడ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తే మంచిదంట. ఆ టైంలో దేవతలందరూ వచ్చి అక్కడ ఆ కొలనులో స్నానం చేస్తారంట. అలా మనం కూడా ఆ టైంలో స్నానం చేస్తే ఎవరో ఒక దేవత చూపు అనేది మన మీద పడి మనకి మంచి జరుగుద్దని నమ్ముతారు. ఇక్కడ ఒక పార్థివ దేహాన్ని కాలుస్తున్నారు చూడండి. దేవుడి దర్శనం ఇలా మణికర్ణికా ఘాట్ చూసిన తర్వాత మళ్ళీ గుడి లోపలికి వచ్చేసి, గుడి లోపల ఒక హోటల్ ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మేము అన్నపూర్ణాదేవి మందిరంకి వెళ్ళాము. శ్రీ అన్నపూర్ణాదేవిని దర్శించుకోండి. అన్నపూర్ణాదేవి ఆలయం దర్శించుకున్న తర్వాత విశాలాక్షి ఆలయానికి వెళ్ళాము. ఇది గంగానది ఒడ్డున మీర్ ఘాట్ వద్ద ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ సతీదేవి చెవిపోగులు పడ్డాయని చెబుతారు. ఇక్కడ పెద్ద విగ్రహం చిన్న విగ్రహం 2 ఉంటాయి. పెద్ద విగ్రహం ప్రతిష్ఠించింది, చిన్న విగ్రహం స్వయంభూ. అమ్మవారి కుడివైపున వెనక వైపు ఉంటుంది చిన్న అమ్మవారు, స్వయంభూ విగ్రహం అది. ఈ పిక్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి లంచ్ చేసేసాము. ఇంకా పిల్లలందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్కి రెడీ అయిపోయారు. ఈవినింగ్ 4 ఆ టైంలో ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎలా జరిగిందో మీరు కూడా చూడండి.
ఈ ప్రోగ్రాం కోసమే మేము కాశీ వరకు వచ్చాము. ఇక్కడ పిల్లలందరూ శివతాండవ సూత్రం చేశారు. ఒక్కసారిగా అంతమంది పిల్లల్ని ఒకేసారి శివతాండవ సూత్రం చేయడం చూస్తే గూజ్ బంప్స్ వచ్చినాయి. అంత బాగుంది అక్కడ. ఇంకా ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలందరికీ మెడల్స్, సర్టిఫికేట్స్ అవి ఇచ్చారు. ఇక్కడతో కాశీలో డే 2 అయిపోయింది. మేము కాశీలో ఉన్నది 2 డేసే. నెక్స్ట్ 4 డేస్ త్రివేణి సంగమం, చిత్రకూట్, అయోధ్య, నైమిశారణ్యం ఇవన్నీ చూసాము. ఆ వీడియోస్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. కాశీ వెళ్ళొచ్చిన తర్వాత తల్లిదండ్రులకి పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటారు. ఇక్కడ మా బ్రదర్ మా అమ్మా నాన్నకి అలాగే చేస్తున్నాడు. కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగ పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటారు. అప్పుడు ఆ పుణ్యం వాళ్ళకు కూడా కొంచెం వస్తుందని నమ్ముతారు మా సైడ్ అయితే. యాత్ర అంతా పూర్తయిన తర్వాత శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి. మేము శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసాము. అలాగే కాశీ వెళ్ళొచ్చిన తర్వాత కాలభైరవునికి అంటే కుక్కగారికి మనం పూజ చేసి గారెల దండ వేసి పూలదండ వేసి బొట్టు పెట్టి నమస్కరించుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే కాలభైరవుని అనుమతి ఉంటేనే కదా మనం కాశీ వరకు వెళ్తాము. అందుకని వచ్చిన తర్వాత ఇలాగ చేయాలి అని చెబుతారు. ఇక్కడ ఈ కాలభైరవుడు చక్కగా అన్నీ చేయించుకున్నారు మాతో. కాలభైరవుని పూజ అయిన తర్వాత మా దగ్గర బంధువులందరికీ మేము భోజనాలు పెట్టుకున్నాము. ఈ తీర్థయాత్రనే కాదు, ఏ తీర్థయాత్రకి వెళ్ళి వచ్చినా కానీ మేము ఇలాగే భోజనాలు పెట్టుకుంటాం. యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నీ నేను లాస్ట్ వీడియోలో యాడ్ చేయాలి, కానీ నేను కాశీ యాత్ర వరకు ఇలా ఉండాలని చెప్పేసి ఈ వీడియోకి నేను యాడ్ చేస్తున్నాను. కాశీ గురించి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అలాగే కాశీకి ఫుల్ టూర్ ప్లాన్ అనేది నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ విషయం ఏంటంటే మేనకోడలు కాశీ దాకా వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిందని చెప్పేసి అని దేమహి మావయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కలిసి తనకి సన్మానం చేసి బట్టలు పెట్టారు. వాళ్ళు ఇలా ప్లాన్ చేశారన్న విషయం మాకు తెలియదు. సీక్రెట్గా ప్లాన్ చేశారు, కానీ భలే సర్ప్రైజ్ అనిపించింది. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.